క్రిస్మస్ అనేది ఎప్పుడు జాయ్ఫుల్గా మారుతుందో తెలుసా? వెన్ యూ థింక్ అబౌట్ జీసస్. మనం ఎప్పుడు అది భారంగా ఉంటుందంటే వెన్ యూ రిమూవ్ జీసస్ అండ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫెస్టివిటీస్. ఆచారము చాలా మంచిదే. ఎప్పుడు మంచిదంటే దానికి తగినటువంటి వర్తమానము తోడై ఉంటే. మనుషులు క్రిస్మస్ ఇంకేదో మార్చేశారు. వి ఫర్గాట్ అబౌట్ ద రియల్ రీజన్. అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, అసలు ఆయన పుట్టడానికి కారణం ఏంటి, అసలు ఆయన పుట్టుక ద్వారా ఏం తెలియపడతాం అనుకున్నాడు, ఆయన యొక్క పుట్టుక ద్వారా మరణిస్తే ఆయన ఎందుకు మరణించాడు. వీ హ్యావ్ ఫర్గాట్ అబౌట్ దాట్ and we have made it about Santa, gifts, presents, vacation time. The church is not giving the right message. అందుకే మనం లోకానికి వెళ్ళాలి. లోకానికి వెళ్ళి వాళ్ళకి ఏమర్థం అవుతుంది, సంఘం చెప్తున్నటువంటి వర్తమానం అర్థమవుతుందా లేదా. ఇఫ్ ద వరల్డ్ డజంట్ గెట్ వాట్ ద చర్చ్ ఇస్ ప్రీచింగ్, ఐ థింక్ వి హావ్ మెస్డ్ ఇట్ అప్ సమ్వేర్. అసలు యేసు ప్రభు ఆ మేంజర్లో ఎందుకు పుట్టాడు, ఆ యొక్క పశువుల పాకలు ఎందుకు పుట్టాడు, ఆ యొక్క జ్ఞానులు ఎందుకు వచ్చారు, గొల్లలకి ఎందుకు ఆ యొక్క గాబ్రియల్ దూత వర్తమానం అందించింది. ఎన్ని సంవత్సరాల నుండి ప్రవచిస్తున్నారు యేసు ప్రభు పుట్టుక గురించి. అంటే దేవుడు ఎప్పటి నుండి సిద్ధమవుతున్నాడు ఆయన యొక్క బర్త్ గురించి. ఆయన అన్ని సంవత్సరాల నుండి సిద్ధమవుతుంటాయి. స్ట్రాటజిక్ గా అదే టైంలో ఆ యొక్క రోమన్ ఎంపైర్ ఏలుతున్నప్పుడు ఆయన ఆ యొక్క పుట్టుకను ప్లాన్ చేశాడు. ఇన్ని ప్లాన్ చేయలేడా? ఆయన ఎక్కడ పుట్టాలో ప్లాన్ చేయలేడు అనుకుంటున్నారా? నో, దట్ వాజ్ అ స్ట్రాటజిక్ లొకేషన్. సో ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశం పేరు క్రిస్మస్ పండుగ చేసుకోవడం అనగా ఏంటి. వాట్ ఈస్ ద రీజన్? అసలు చేసుకోవడం అంటే ఏంటి, అసలు క్రిస్మస్ పండుగ చేసుకోవడం అంటే ఏంటి పాస్టర్ గారు? అంటే క్రిస్మస్ పండుగ అంటే, హే, ఐ హ్యావ్ అ క్వశ్చన్ బిఫోర్ ఐ స్టార్ట్. ఎంతమంది క్రిస్మస్ డ్రెస్ కొనుక్కున్నారు? చేతులెత్తి చూపించండి. కొనుక్కున్నారు, కొంతమంది కొనుక్కున్నారు. ఎక్సలెంట్. ఇప్పుడు చాలా హ్యాండ్స్ రైజ్ అవుతాయి. ఎంతమంది క్రిస్మస్ డ్రెస్ కొనుక్కుందాము అని చెప్పి ఎప్పటి నుండి షాపింగ్ చేస్తున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు చాలామంది, లేడీస్ ఎస్పెషలీ. ఎందుకంటే నాకు మ్యాచింగ్ డ్రెస్తో పాటు మ్యాచింగ్ నెయిల్ పాలిష్ దొరకాలి, మ్యాచింగ్ ఫీడ్ ఏంటంటే చెప్పులు దొరకాలి, ఇవన్నీ దొరకాలి. మీకు నెల రోజులు మినిమం పడుతుంది అనేది నా అభిప్రాయం. రైట్? మా ఆవిడ అలా చేస్తుందని కాదు, షీ హాస్ డన్ ఇట్ ఇన్ 30 minutes. షీఈస్ అ వెరీ ఫాస్ట్ షాపర్. ఓకే, చాలా ఫాస్ట్గా. మా షాపింగ్ ఎంతోసేపు పట్టదు, మేము వెళ్తాం టక్ టక్కనే. ఓకే, దిస్ ఇస్ ఫైన్. ఐ థింక్ దట్స్ ద రీజన్ వై వీ ఆర్ ప్రిటీ. ఓకే, ఎనీవేస్, రైట్. సో క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా వెంటనే మనం లైట్స్ అనుకుంటాం, క్యాండిల్స్ అనుకుంటాం. పాస్టర్ గారు క్రిస్మస్ అంటే ఫస్ట్ మనం ఏం సెట్ చేస్తాం? ట్రీ, క్రిస్మస్ ట్రీ. పాస్టర్ గారు మా ఇంట్లో ఎవరైతే పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటారో వాళ్ళే పెద్దగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటారు. రైట్? కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు పెద్ద కేక్, కొన్ని క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తున్నప్పుడు కొంతమంది కేక్ సెట్ చేస్తారు. ఓకే, పెద్ద కేక్. ఎవరైతే పెద్ద కేక్ కట్ చేస్తారో వాళ్ళు పెద్దగా సెలబ్రేట్ చేస్తున్నారు. బట్ ఈజ్ క్రిస్మస్ రియలీ అబౌట్ ద కేక్ ఆర్ ద ట్రీ ఆర్ ద డ్రెస్ ఆర్ ద నెయిల్స్ ఆర్ యువర్ హెయిర్? కాదు. వాట్ ఈస్ క్రిస్మస్ అబౌట్? ద పాయింట్ ఈజ్, ఇక్కడ ఆనెస్ట్గా చెప్పాలి, ఐ థింక్ ఉమెన్ కన్నా మెన్కి చేతులు బాగా ఇప్పుడు లెగుస్తాయి అనుకుంటా. హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఫీల్ క్రిస్మస్? చేతులు ఎత్తొద్దులేండి. ఓకే, క్రిస్మస్ యాజ్ అ బర్డెన్. యాక్చువల్లీ నేను ఇంతకుముందు క్రిస్మస్ నాకు చాలా పెద్ద భారంగా అనిపించేది. ఎందుకో తెలుసా? అమ్మ బాబాయ్, క్రిస్మస్ వస్తుంది, ఇప్పుడు క్యారల్స్ ఉంటాయి, ఇప్పుడు డెకరేషన్ ఉంటుంది, ఇప్పుడు జనాలందరినీ మేనేజ్ చేయాలి, ఎలాగా ఇన్ని ఈవెంట్స్ ఉంటాయి. టు బి ఆనెస్ట్, క్రిస్మస్ ఒక పెద్ద బర్డెన్గా ఉండేది. బట్ యు నో వాట్, ఇప్పుడు అలా లేదు. ఎందుకో తెలుసా? దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ చేంజ్డ్. ఇంతకుముందు క్రిస్మస్ అనగానే ఈ క్యారల్స్, క్రిస్మస్ అనగానే ఈ మీటింగ్స్, క్రిస్మస్ అనగానే ఈ ఫెస్టివిటీ అని అనుకునేవాడిని. బట్ గాడ్ స్పోక్ టు మీ అండ్ హి సెడ్, బ్రదర్, క్రిస్మస్ అంటే అన్నారు ఆయన. ఏంటది? క్రిస్మస్ అంటే నేను బ్రదర్ అన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ అనగా జీసస్. క్రిస్మస్ అనగా ఇంకా ఐమ్ గోయింగ్ టు టేక్ యూ అ లిటిల్ డీపర్. కొంతమంది రిలీజియస్గా ఉండేటువంటి వాళ్ళకి జాగ్రత్తమేనండి మెసేజ్. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్ యూ మైండ్, ఫైన్. బట్ డీపర్ ఇస్ గోయింగ్ టు కమ్ లేటర్, ఎందుకంటే అది ఐసింగ్ ఆన్ ద కేక్ కదా. సో టుడే లెట్ us అండర్స్టాండ్ దిస్. క్రిస్మస్ అనగా ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ బర్డెన్ ఫర్ యూ. నీకు ఎప్పుడు భారంగా ఉంటుందంటే వెన్ యూ థింక్ అబౌట్ ద ఫెస్టివిటీస్. కానీ క్రిస్మస్ అనేది ఎప్పుడు జాయ్ఫుల్గా మారుతుందో తెలుసా? వెన్ యూ థింక్ అబౌట్ జీసస్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? పురుషులకి ఎక్కువగా భారం ఉందని చెప్పాను. యాక్చువల్లీ దిస్ వాజ్ సర్వే దట్ ఐ డెడ్, అండ్ ఆ సర్వే ఇక్కడ పబ్లిష్ చేయలేను, కానీ ద సర్వే దట్ ఐ డెడ్, అండ్ మెన్, మోస్ట్ ఆఫ్ ద మెన్, ఎస్పెషలీ మ్యారీడ్ మెన్ అండ్ ఫాదర్స్, క్రిస్మస్ అనగానే చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్స్పెన్స్. ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ దెమ్, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ ద కిడ్స్, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ ద వైఫ్, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ ద ఫ్యామిలీ. అత్తగారి ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ వస్తారు, వీళ్ళకి ట్రీట్ చేయాలి, వాళ్ళకి ట్రీట్.
ఇట్స్ అ బర్డెన్, ఇట్స్ అన్ ఎక్స్పెన్స్. ద పాయింట్ ఇస్, మనం ఎప్పుడు అది భారంగా ఉంటుందంటే వెన్ యూ రిమూవ్ జీసస్ అండ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫెస్టివిటీస్. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. మనము ఆ యొక్క భారంగా ఎందుకు అనుకుంటున్నామంటే, ఎందుకంటే మనము దాన్ని ఆచరణంగా మాత్రమే మనం తీసుకుంటున్నాము. దాంట్లో ఉండేటువంటి యథార్థమైనటువంటి వర్తమానాన్ని తీసుకోవట్లేదు. అండ్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఆచారం అనేటువంటిది యునో, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ చిల్డ్రన్? కమ్ ఆన్, రైజ్ యువర్ హ్యాండ్స్. పిల్లలు ఎంతమందికి ఉన్నారు? చేతులెత్తండి. రైట్, ఫైన్, ఫెంటాస్టిక్. మీ పిల్లలు రేపు ప్రొద్దుట ఖచ్చితంగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు. ఎందుకో తెలుసా? బికాజ్ యూఆర్ సెలబ్రేటింగ్ ద బర్త్డే. నా మీరు వాళ్ళ బర్త్డేస్ ఎందుకు చేస్తున్నారు తెలుసా? మీ పేరెంట్స్ బర్త్డేస్ చేశారు కనుక. మీ పేరెంట్స్ దే అరేంజ్డ్ ఎ కేక్ ఫర్ యూ టు కట్, ఆర్ చాక్లెట్స్ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయండి, క్లాస్లో ఇవ్వండి అని చెప్పి దే హ్యావ్ మేడ్ ఇట్ ఎన్ ఒకేజన్. అందుకు మీరు మీ పిల్లలకి అది ఆచరణలోకి తెచ్చారు, అది ఆచారంగా వచ్చింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆచారము చాలా మంచిదే. ఎప్పుడు మంచిదంటే దానికి తగినటువంటి వర్తమానము తోడై ఉంటే. ఇఫ్ దర్ ఇస్ అ పర్పస్, if the message is being conveyed. పాయింట్ ఏంటంటే, ఆచారము మనము ఒక దగ్గర నుండి ఇంకో దగ్గర తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, while we are caroling, it gives me great joy to see పిల్లలందరూ కూడా చక్కగా ఆనందిస్తారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. It gives me great joy. కానీ విషయం ఏంటో తెలుసా? క్యారల్స్ అనగానే ఉట్టి ఈ డ్యాన్సెస్, లేకపోతే ఈ లైట్స్, లేకపోతే ఈ ఫెస్టివిటీ అనుకుంటే you're gone. అందుకే మనం చర్చ్లో ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదు, ఐ నో మెనీ ఆఫ్ యూ హ్యావెంట్ అబ్జర్వ్డ్, కానీ మన చర్చ్లో ఎర్ర టోపీ లేదు. ఏంటి ఎర్ర టోపీ ఎవరికి చేసినాం? శాంటా. ఎందుకో తెలుసా? నేను ఒక సర్వే చేశాను, ఫిజికల్ సర్వే. ఐఎమ్ హ్యాండ్స్ ఆన్ మ్యాన్. ఓకే, ఈ కంపెనీస్ అన్నింటి దగ్గరికి వెళ్ళి, ఐటీ కంపెనీస్ అన్నింటి దగ్గరికి వెళ్ళి ఒక సర్వే చేశాను, వీడియో తీసుకొని. ఓకే, దాంట్లో నాకు విచిత్రమైనటువంటి విషయం అనిపించింది. అరే, అసలు ఎవరు కూడా 100 మందిని సర్వే చేస్తే 5-6 ఏం చెప్పారో చూద్దాం. ప్లే దట్ వీడియో. యూ వాంట్ అండర్స్టాండ్ ఇట్. We are right now in Mindspace, High-Tech City, and we are going to ask a question about what do they think is Christmas, all right? Jesus birthday celebrate करने का best moment है. Birthday of Jesus Christ, peace be upon him. Birthday of, he is also a messenger. What we think as a Muslim, he is also a messenger. In Christmas we can drink. You have drinks. Okay. Yeah, it's a holiday season for everybody. Yeah. Vacation, right? cozy time with family and friends. Christmas is Jesus Christ when he died. We have generally on occasion of that. He was born on that day. He was born on that day. So he didn't die on that day, he was born on that day. It's also said that Santa Claus gives gifts. Christmas is secret Santa for us. All I know, it's celebrated on 25th of December, major festival for Christian people. So for the kids and families, we get the outing and all these things. We celebrate the end of the year and all these things. Festival mood. It's a festival that, is about all light, it's about life, it's about birth, that we celebrate the birth of Jesus Christ. And of course, melodies, music, whatnot, gifts, games. Shopping, year-end. Yeah. We would combine Christmas with the New Year. Okay. Christmas means grand party for me. Waiting for the week-long leave. Christmas means holiday season. Always reminds me of school treats and everything. Christmas reminds me of family. Christmas means celebrations, holidays with family time. Secret Santa, meeting family and friends, going home, celebration, decoration, Christmas tree, cake, and lots of fun. Giving a happiness, so gifts And Santa Claus. It's fun. Surprises. Holidays and family time. It's a red light everywhere. Yeah, it's a pretty color. Christmas means Christ is born. Fun and family time. Presents, happiness. end of things, and then it gives you hope of a new beginning. Time of merriment and joy. Meet with your near and dear ones and chill with your friends. Have parties. Exam time. Fun with family, friends. Vacation. ఇంకా చాలా పెద్ద వీడియో, ఇట్స్ 6-minute వీడియో. మీరు ఖాళీ ఉంటే యూ కెన్ జస్ట్ వాచ్ ఆన్ యూట్యూబ్. ఎర్నెస్ట్ మొహంతి ఛానల్లో ఉంటుంది. జస్ట్ టైప్ క్రిస్మస్ సర్వే వాట్ ఎవర్, జస్ట్ పుట్ ఇన్ మై నేమ్ అండ్ యూ గోనా గెట్ ఇట్. ఏం అర్థమైంది? క్రిస్మస్ అనకంటే హాలిడేస్, బీర్ అంటే ఎవడో, సీక్రెట్ శాంటా అంట, గిఫ్ట్స్ అంట, ప్రెజెంట్స్ అంట, a lot of things. Where was the point about Jesus? మనం ఒక బూచిని తయారు చేసాం, మంచి గడ్డం పెట్టాం ఆయనకి, తెల్లగా ఉంటాడు, ఎర్ర డ్రెస్ వేసుకుంటాడు, పెద్ద పొట్ట వేసుకుని ఉంటాడు,
ఓ నల్ల బెల్ట్ ఉంటుంది ఎవరైనా, ఆయన బర్త్డే అంటారు. పీపుల్ ఆర్ మేడ్ ఇట్ సంథింగ్ ఎల్స్. మనుషులు క్రిస్మస్ని ఇంకేదో మార్చేశారు. వి ఫర్గాట్ అబౌట్ ద రియల్ రీజన్. అసలైనటువంటి కారణం ఏంటి? అసలు యేసుక్రీస్తు యొక్క పుట్టిక దినము, అసలు యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు, అసలు ఆయన పుట్టడానికి కారణం ఏంటి, అసలు ఆయన పుట్టిక ద్వారా ఏం తెలియపరుద్దాం అనుకున్నాడు, ఆయన యొక్క పుట్టిక ద్వారా మరణిస్తే ఆయన ఎందుకు మరణించాడు. వీ హ్యావ్ ఫర్గాట్ అబౌట్ దాట్ అండ్ వీ హ్యావ్ మేడ్ ఇట్ అబౌట్ శాంటా, గిఫ్ట్స్, ప్రెజెంట్స్, ఫ్యామిలీ టైం, వెకేషన్ టైం. కార్పొరేట్ లాంగ్వేజ్లో కొంతమంది డౌన్ టైం అంటారు. దిస్ అ డౌన్ టైం, ఆఫ్ టైం. ఇప్పటి నుండి న్యూ ఇయర్ అయిపోయిన 1 వీక్ వరకు పరకవారు తిరిగి చెప్పండి, వీ హ్యావ్ మెస్డ్ ఇట్ అప్. అందుకే లాస్ట్ వీక్ కూడా మన చర్చ్ మెంబర్ ఒక ఆయన స్టాల్ పెట్టారు. ఇక్కడ పెడితే ఆయన అడిగాను, ఆయన ఇలా స్టాల్ పెట్టుకోవచ్చా అంటే, యా డెఫినెట్లీ. ఏం అమ్ముతున్నారని అడిగాను. వీఆర్ సెండింగ్ ద క్యాండిల్స్ అది ఇది అండ్ వీఆర్ శాంటా క్లాజు అంటే, శాంటా తప్ప ఏమైనా పెట్టుకుంటే ఓకే అన్నాను. ఎందుకో తెలుసా, ద మెసేజ్ ఈజ్ బీయింగ్ కన్వేడ్ ద రాంగ్ వే. ఆ క్రిస్మస్ తాత ఎక్కడో బైబిల్ చూపించండి నాకు, ఒక్క క్రిస్మస్ తాతని చూపించండి, ఎక్కడి నుంచి వచ్చాడు ఆ క్రిస్మస్ తాత. విషయం ఏంటంటే, మనము క్రిస్మస్ యొక్క వర్తమానాన్ని వీఆర్ నాట్, ద చర్చ్ ఈజ్ నాట్ గివింగ్ ద రైట్ మెసేజ్. అందుకే మనం లోకానికి వెళ్ళాలి. లోకానికి వెళ్ళి వాళ్ళకి ఏమర్థం అవుతుంది, సంఘం చెప్తున్నటువంటి వర్తమానం అర్థమవుతుందా లేదా. ఇఫ్ ద వరల్డ్ డజంట్ గెట్ వాట్ ద చర్చ్ ఇస్ ప్రీచింగ్, ఐ థింక్ వీ హావ్ మెస్డ్ ఇట్ అప్ సమ్వేర్. అందుకే బైబిల్ గ్రంథం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చదవండి, చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే. ఏమయ్యా భోజనం చేస్తున్నారు కానీ చేతులు కడుక్కోవట్లేదు, ఎందుకు కడుక్కోవట్లేదు? గోదావరి నుంచి వచ్చారు పరిచయాలు, కొంతమంది అడుగుతున్నారు, ఎందుకయ్యా కడుక్కోవట్లేదు? ఇంకొంత మధ్యలో సర్దుకాయలు జాయిన్ అయ్యారు, వాళ్ళ తెలంగాణ రీజియన్ నుండి వచ్చారు, కరీంనగర్ దగ్గర నుంచి. ఏందువా ఎందుకు కడుక్కోవట్లేదు? వై ఆర్ నాట్ వాషింగ్? ఎందుకు కడుక్కోవట్లేదు? చేతులు ఎందుకు కడుక్కోవట్లేదు? వై నాట్ వాషింగ్? చూడండి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే. వారు ఎందు నిమిత్తం అయ్యా, ఎందు నిమిత్తము? పెద్దలు పారంపర్యచార్యమును అతిక్రమించుచున్నారని అడిగిరి. పెద్దలు. రిమెంబర్, ఇది చాలా డేంజరస్ వర్డ్. ఏంటది? పెద్దలు. చాలా డేంజరస్ వర్డ్ ఇది. ఏం వర్డ్ అండి? ఎందుకు చెప్తున్నా తెలుసా, కొంతమంది ఉంటారు, పాస్టర్ గారు మా చర్చిలో క్రిస్మస్ ఎలా చేస్తారండి. సరేనండి, మీ చర్చిలో చేస్తారు, ఇక్కడ చేయరేది. ఐ అండర్స్టాండ్. పెద్దలు. ఇంకా కొంతమంది లేడీస్ ఉంటారు, పాస్టర్ గారు మీరు ఇలా చేయరండి, మా అమ్మగారు ఇలా చెప్పారండి, అందుకే ఇలా చేస్తున్నానండి. ఏంటిది? ప్రతి క్రిస్మస్ రోజు నుండి దీపం వెలిగిస్తాం మేము ఇంట్లో. ఎందుకు? పెద్దలు చెప్పారు. ఎవరో పెద్దలు తెలీదు. ఎక్కడ ఉంటారు ఆ పెద్దలు? తెలీదు. బట్ ఆ పెద్దలు ఉంటారు ఎక్కడో దేర్, ఎగ్జిస్టింగ్ సమ్వేర్ ఇన్ అవర్ మైండ్. వారు ఎందు నిమిత్తం? పెద్దలు పారంపర్యచారమును అతిక్రమించుచున్నారు. పెద్దలు ఎవరు? వాళ్ళు ఎందుకోసం పెట్టారు? ద పాయింట్ ఇస్, సి ఐ రెస్పెక్ట్ ట్రెడిషన్స్ ఆర్ గుడ్. పారంపర్యచారం లేకపోతే ఆచారాలు మంచియే, గుడ్, ఇఫ్ ఇట్ కన్వేస్ ద మెసేజ్. అర్థమైందా? ఒకవేళ అది వర్తమానాన్ని అందిస్తే, అర్థాన్ని తెలియపరిస్తే, దట్స్ ఎక్సలెంట్, డెఫినెట్లీ ఫాలో అవ్వండి. లేకపోతే ప్రశ్నించండి. ఆమేన్. మనకు చాలా ఆచారాలు ఉంటాయి. అర్థం కాలేదు కొంతమందికి, ఎందుకు కొంతమంది పెట్టరు కానీ చెప్తాను, ముద్దు పెట్టుకుంటారు. కొంతమంది సిలువేస్తారు, ఎందుకో తెలియదు. ప్రార్థన అయిన వెంటనే దానివల్ల సిలువెక్కి ఎందుకో సిలువేసుకుంటారు, తెలీదు. పెద్దలు. ఐమ్ టెలింగ్ యూ, do not send the wrong message. Amen. బయట మెయిన్ జనం పెట్టాం నేటివిటీని, దానికి దయచేసి ఎవరు వెళ్ళి మొక్కద్దు. ఐమ్ టెలింగ్ యూ, ఇట్స్ నాట్ ఎన్ ఐడల్.
ఇట్స్ జస్ట్ అ డిస్ప్లే. ఫోమ్ షీట్స్ అండి, ఫోమ్ షీట్స్ ప్రింట్అవుట్. ఇది బొమ్మది, యేసుప్రభు కాదు. ఆమెన్. కొంతమంది అబ్బాయి ఇదేదో భలే ఉందని కొవ్వొత్తులు వెలిగించిన ట్రై చేస్తారు. దయచేసి కొవ్వొత్తులు అసలు వెలిగించొద్దు. ఆ ఒత్తు కానీ అక్కడ ఎండిపోయిన గడ్డిగా అంటుకుందంటే యేసుప్రభు తగలడిపోతాడు. ఆయనతో పాటు జ్ఞానులు, గొల్లలు, గుర్రాలు ఏమున్నాయో తెలియదు, మర్చిపోయాను. స్టారు, దాంతోపాటు ఇది. అర్థమైందండి? యేసుప్రభుని పెట్టడం ఇట్స్ అ ప్రింట్అవుట్ బ్రదర్. ఏంటండి అది? హల్లెలూయా. ఇదే కదా సత్యం. Are you understanding, church? So yeah, keep that verse. Yeah. పారంపర్యచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకు చూడండి, దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ ఆన్సర్ దట్ జీసస్ గివ్స్. అందుకు ఆయన మీరును మీ పారంపర్యచారం నిమిత్తమై, దేని నిమిత్తమై పారంపర్య అంటే ఆచారం నిమిత్తమై, ట్రెడిషన్స్ నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? అట్ వాట్ కాస్ట్ ఆర్ యూ బ్రేకింగ్ ఇట్? మ్యాన్, బ్యూటిఫుల్. అసలు ఈ వర్స్ చదవగానే ఐ వాజ్ లైక్, జీసస్ యువర్ స్పాట్ ఆన్ అనిపించింది. హల్లెలూయా, స్పాట్ ఆన్. అసలు మీరెందుకు మరి అలా చేస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్ ఇట్? ఎందుకు? మీ ఆచారం కోసం దేవుడు కొంతమంది అంటారు, దేవుడు లేడు, ఏం లేదు, మనం ఏం చెప్తే అది అవునా? మరి అలాగే బిల్డింగ్ మీద నుంచి దూకే, లా ఆఫ్ గ్రావిటీ లేదు, నువ్వేం పెడితే అదే కదా. లా ఆఫ్ గ్రావిటీ లేదు, దూకే సూపర్ మ్యాన్ లాగా ఎగిరిపోతావు పైకి. ఆ లా ఆఫ్ గ్రావిటీని తయారు చేసినటువంటి వాడు ఆయన్ని అడుగుతున్నారు ఈ పరిసయ్యులు, ఏంటో మీ శిష్యులు, డిడ్ యు అండర్స్టాండ్? యేసుని అడుగుతున్నారు. యేసు ఎవరు? భూమి పునాది వేయబడక మునిపే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన కదా పెద్ద. ఎవరు ఇక్కడ పెద్ద? Are you understanding, church? Oh, it's really good. See, the point is, కొంతమంది క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తారు, క్రిస్మస్ ట్రీ పెడతారు, గుడ్, బట్ డోంట్ మేక్ ఇట్ ద సెంటర్ పాయింట్. ఆమేన్. మేక్ దిస్ ద సెంటర్ పాయింట్. హల్లెలూయా. మేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ద సెంటర్ పాయింట్. మేక్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ ద సెంటర్ పాయింట్. హల్లెలూయా. మనము వాట్ ఈస్ దట్ వీఆర్ మేకింగ్ ద సెంటర్ పాయింట్? వాట్ ఈస్ దట్ యువర్ డిస్ప్లేయింగ్? నీ యొక్క బట్టలా చూడాలి? కాదు, నీలో నుండి యేసుని చూడాలి. ఆమేన్. నీలో నుండి యూనో, ఎందుకు మనము లెపర్స్కి వెళ్తాము? కుష్టు చాలామంది భయపడ్డారు, యూనో, యవనస్తులు, అమ్మో పాస్టర్ గారు మాకు వచ్చేస్తుంది, ఏం రాలే, ఇన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నాను, నాకేం రాలేదు. సరే దూరంగా ఉంటాను. ఏం దూరంగా ఉన్నావు? సరే దగ్గర రా, వాళ్ళు పట్టుకో. యూనో, లెపర్స్, కుష్టి వాళ్ళు నాకు టీ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, ఐ డ్రాంక్ ఇట్ లాట్ ఆఫ్ టైమ్స్, ఏం అవ్వలేదు. వాళ్ళు నాకు ఫుడ్ సర్వ్ చేశారు, ఏం కాలేదు. ఐ అండర్స్టాండింగ్, చర్చ్? అది కదా మనం డిస్ప్లే చేయాల్సింది. నిన్ను వలే నీ పొరుగువాడిని. మరి కుష్ఠరోగులను ప్రేమించలేకపోతే ఎలాగా? హల్లెలూయా. యూనో, నెక్స్ట్ సాటర్డే వీఆర్ గోయింగ్ టు ద ఎయిడ్ సెంటర్. ఆడపిల్లలు ఉండేటువంటి ఎయిడ్ సెంటర్. అక్కడ ఆడపిల్లలు మాత్రమే ఉంటారు, వాళ్ళందరికీ ఎయిడ్స్ ఉంటుంది. యూనో వాట్ ఐ డూ? ఐ గో టచ్ దెమ్, షేక్ హ్యాండ్ ఇస్తాను, ఐ గివ్ దెమ్ గిఫ్ట్స్, సర్వ్ దెమ్ ఫుడ్, మంచి బహుమతులు ఇస్తాం. ఏమి రాదు మనకి. ఐ అండర్స్టాండింగ్, చర్చ్? ఐ అండర్స్టాండింగ్? ఏం రాదు. ద పాయింట్ ఇస్, నువ్వు దట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ కదా. ఆర్ యు డిస్ప్లేయింగ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్? నువ్వు యేసయ్య యొక్క వర్తమానాన్ని ప్రచురిస్తున్నావా, లేకపోతే నీ యొక్క పారంపర్యచార్యాలని, నీ యొక్క అలవాట్లని, నీ యొక్క కొత్త బట్టలని, నీ యొక్క క్రిస్మస్ ట్రీని? పెద్ద స్టార్ అండి, పెద్ద స్టార్, అన్నిటికీ పెద్ద స్టార్ ఎక్కడ ఉంటుందో అది నేను కొనుక్కుంటాను. ఏం చేసుకుంటావు ఆ స్టార్తో? ఆ స్టార్ ఎప్పుడో పుట్టాడు కదా ఆయన. ఆ స్టార్ ఉండాలి కదా నీలో. ఎవరు ఆ స్టారు? హల్లెలూయా. ఆ స్టార్ ఉండాలి మనలో. నీలో నువ్వు పెద్ద స్టార్ పెట్టుకుంటే ఏమైపోదండి. ఇంకా మీకు విషయం చెప్పనా? యూనో, 25వ తారీఖుని చూడండి, ఇక్కడ ఎవరెవరైతే ఊర్లో వెళ్ళకుండా ఉంటారో
25వ తారీఖు చూడండి, ఇక్కడ ఒక చర్చ్ ఉందన్న విషయం ఆ రోజు చాలామంది గుర్తొస్తుంది. ఎక్కడి నుండి వస్తారో తెలియదు వాళ్ళు. దిస్ హాల్ విల్ బి జామ్ ప్యాక్డ్. సీట్లు దొరకడం కష్టం అయిపోద్ది. ఉదయం 6 గంటలకు సర్వీస్ పెట్టినా నిండిపోద్ది. ఎందుకో తెలుసా? చెప్పనా సీక్రెట్? కేక్ ఉంటుంది అనుకుంటారు. కేక్. ఐమ్ సీరియస్ అబౌట్ దిస్. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ కేక్ ఒక మహా ప్రసాదం. నైనా ఆ కేక్ ప్రసాదం కాదు, గడుగుడ్డు కాదు. కేశవరెడ్డి స్వీట్ దగ్గర నుండి ఆ షాప్లో ఆర్డర్ ఇస్తాం, అతను చేసి ఇస్తాడు. కోసే శుభ్రంగా మొక్కలు చేసి ఇచ్చేస్తాం. ఇక్కడ ఇట్స్ అ కేక్. ఆమేన్. యేసయ్య పుట్టాడని సెలబ్రేట్ చేసుకుంటూ కేక్ పంచుతున్నాం అంతే. ఎందుకంటే నేను చూసా, యూనో మన చర్చ్ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు నాకు ఎక్కువ టైం దొరికేది. యూనో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పుడు కొంతమంది కేక్ తీసుకొని కొంతమంది ఏసీ వాటర్ పైప్ కూడా ఒకటి పెట్టాల్సింది అక్కడ. సమ్ ఆఫ్ యూ హూ నో ఇట్. ఏమైంది అది? మీ పారంపర్యచార్యం కొరకు దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? వై ఆర్ యూ డూయింగ్ ఇట్? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం దిస్ ఇస్ మై మెసేజ్. మై మెసేజ్ ఈజ్ ఫర్ యూ టు మేక్ యూ థింక్, నాట్ టు స్పీక్. నేను మాట్లాడాలనుకోవట్లేదు. యాక్చువల్గా మీరు ఆలోచింప చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. మీరు ఆలోచింప చేయాలి. మా నాన్నగారు చర్చిలో ఎలా సెలబ్రేట్ చేయరు క్రిస్మస్? నెలంతా ఇక్కడ సెలబ్రేట్ చేస్తాం. అమ్మ బాబాయ్, నెలంతా చేస్తారండి క్రిస్మస్? అవునండి, వీలైతే సంవత్సరం అంతా చేస్తాం. అంతే కదా, సంవత్సరం అంతా ఎందుకు చేయకూడదు? క్రిస్మస్ చేస్తున్నాం కదా, ప్రతి ఆదివారం వస్తున్నాం, యేసయ్య గురించి మాట్లాడుతున్నాం. ఇజంట్ దట్ సెలబ్రేషన్ అబౌట్ జీసస్? ఆమేన్. ఏంటి మరి? లేదండి, యేసయ్య 25వ తారీఖున కూడా పుట్టలేదు. ఎప్పుడు పుట్టాడో తెలియదు. టు బి ఆనెస్ట్, డిసెంబర్ నెలలో పుట్టాడు అని ఖచ్చితంగా అజంప్షన్ ఉంది. ఎప్పుడు పుట్టాడో ఖచ్చితంగా తెలియదు. బట్ హీస్ బార్న్. పుట్టలేదా? పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? ఈ టైంలో పుట్టాడు, ఈ టైం పీరియడ్లో పుట్టాడు. ఎప్పుడు తెలీదు. అందుకే నెలంతా సెలబ్రేట్ చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే తాతను బీకి పడేసాం. తాత వద్దు, మాకు కొడుకు కావాలి. ఆమేన్. ఉందని చూస్తాను చక్కగా స్టైల్గా మ్యాచింగ్ రెడ్ హ్యాట్, రెడ్ జాకెట్, బ్లాక్ బెల్ట్, సేమ్ తాతలాగా. గడ్డం కూడా పెట్టుకోవచ్చు కదా, కలర్ వేసి లేకపోతే శుభ్రంగా. దిస్ ఇస్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ. నీ పారంపర్యచారిలా కాదు. యూ నీడ్ టు స్టార్ట్ క్వశ్చనింగ్. ఇఫ్ ద ట్రేడ్, మీకు విషయం తెలుసా? ద వర్డ్ ట్రెడిషన్ కమ్స్ ఫ్రమ్ దిస్ వర్డ్ ట్రేడ్, వ్యాపారం. అందుకే ద పీపుల్ హూ ఆర్ ఇన్ ద కమర్షియల్స్ దే సెలబ్రేట్ క్రిస్మస్ బెటర్ దెన్ యూ. అదేనా డౌటా? మాల్కి వెళ్ళండి, క్రిస్మస్ ట్రీ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. ఓ క్రిస్మస్ ట్రీ, ఓ క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ ట్రీని కాదు నువ్వు సెలబ్రేట్ చేయాల్సింది, జీసస్ అండ్ హిస్ మెసేజ్. హల్లెలూయా. ఆమేన్. ఐ అండర్స్టాండ్ ఇన్ చర్చ్. ఈ యొక్క వేడుక, ఈ యొక్క వర్తమానాన్ని అందించాలి. ఈ యొక్క వేడుక, ఈ యొక్క యేసయ్య అసలు ఎందుకు పుట్టాడు, దేనికోసం పుట్టాడు, ఆయన ఏం చెప్దామని పుట్టాడు. కొంతమంది డమ్మీస్లా ఉంటారు. డమ్మీస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే, పిజ్జా హట్ నుండి మనం పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. ఏమిచ్చాము? పిజ్జా హట్ నుండి పిజ్జా ఆర్డర్ ఇచ్చాము. ఓకే, ఆ పిజ్జా డెలివరీ అయ్యింది. ఆహా, పిజ్జా డెలివరీ అయింది, వేడివేడికి తిందామని చెప్పి ఓపెన్ చేసేసరికి లోపల పిజ్జా లేదు, ఖాళీ డబ్బా ఉంది. పిజ్జా మీకు డెలివరీ అయిందా? మరి డబ్బా డెలివరీ అయింది కదా, అంటే పిజ్జా డెలివరీ అయినట్ట కాదు. డబ్బా లోపల పిజ్జా ఉంటేనే పిజ్జా డెలివరీ అయినట్టు. పిజ్జా కాకుండా డబ్బా ఒకటి డెలివరీ అయితే డెలివరీ అయినట్టు కాదు. డబ్బా కాకుండా పిజ్జా వచ్చినా డెలివరీ అయినట్టే. ఐ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు టీచ్. దాని అర్థం ఏంటో తెలుసా? ఈ క్రిస్మస్ వేడుకల్లో యేసయ్య కానీ డెలివరీ చేయలేకపోతే, నువ్వు యేసయ్యని కానీ నువ్వు డెలివరీ చేయలేకపోతే అది క్రిస్మస్ కాదు. యేసయ్య లేకుండా ఏం చేసినా నువ్వు అది క్రిస్మస్ కాదు. ఎందుకో తెలుసా? లోపల యేసయ్య లేడు. ఐ అండర్స్టాండింగ్ చర్చ్.
హల్లెలూయా, హల్లెలూయా. యూ నీడ్ టు డెలివర్ జీసస్. ప్రకృతి తిరిగి చెప్పండి, యేసయ్యని అందించని చెప్పండి. ఎవరిని అందించాలండి? యేసయ్యని. హల్లెలూయా. We want to celebrate Jesus. We want to talk about what he spoke. అసలు ఎందుకు వచ్చాడు? నెక్స్ట్ వీక్ మనము అసలు యేసయ్య భూలోకానికి రావడానికి కారణం ఏంటి? దట్స్ వాట్ వి వాంట్ టు లెర్న్. బట్ టుడే ఐ వాంట్ టు డిస్ట్రాయ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్ అబౌట్ క్రిస్మస్. క్రిస్మస్ గురించి మీకు ఏమేమి మీ యొక్క మైండ్లో ఉందో అదంతా కూడా ఇది నాశనం చేయడానికి వచ్చాను. హల్లెలూయా. క్రిస్మస్ అనగా మనము ఆచరించేటువంటిది కాదు, మన యొక్క ట్రెడిషన్స్ కాదు. మనం ఎప్పుడు నుండో సెలబ్రేట్ చేసుకుంటున్నారని మా ముత్తాతలు మారిపోయారు, మా తాతలు గారు మారిపోయారు, అప్పుడు నుండి మేము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అది కాదు. క్రిస్మస్ అనగా మనం దాన్ని సరైనటువంటి రీతిగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం. సరైనటువంటి రీతి అంటే ఎవరి ప్రకారము? దేవుని ప్రకారము. బైబిల్ ఏం చెప్తుంది? ఆయన ప్రకారము. అసలు యేసు ప్రభు ఆ మేంజర్లు ఎందుకు పుట్టాడు? ఆ యొక్క పశువుల పాకలు ఎందుకు పుట్టాడు? ఆ యొక్క జ్ఞానులు ఎందుకు వచ్చారు? ఆ యొక్క గొలలకి ఎందుకు ఆ యొక్క గాబ్రియల్ దూత వర్తమానం అందించింది? అసలు వాట్ ఈస్ ఆల్ దిస్? వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం దాన్ని దాట్ ఈస్ ద మెసేజ్ దట్ వీ నీడ్ టు డీల్ విత్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ కానీ నువ్వు ఆచారాలను సవాల్ చేయకపోతే అజ్ఞానంతో నింపబడతావు. అజ్ఞానంతో నింపబడతావు. ఇఫ్ యూ డోంట్ క్వశ్చన్ ద ట్రెడిషన్స్, యూ గోనా బి ఫిల్డ్ విత్ ఇగ్నోరెన్స్. ఆ యొక్క అజ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? హోషేయ గ్రంథము చూద్దాము. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనము. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏమి లేక నశించుతున్నారండి? నా జనులు జ్ఞానము అంటే ఏంటో తెలుసా? జ్ఞానము అంటే అదేంటో నీకు తెలుసు, కానీ ఆచరణలో పెట్టట్లేదు. ఎంతమందికి వంట వచ్చు? వంట వచ్చు అని అనుకోవడం కాదు, వంటని చేస్తున్నారు, వంట చేస్తారు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమందికి వంట వచ్చాను అనుకుంటున్నారు? ఓకే, ఫైన్. ఇప్పుడు బెటర్గా ఇంకా ఎక్కువ నెంబర్స్ ఎత్తుతాయి. మరి వంట వచ్చాను అనుకున్నవారు ఎందుకు వంట చేయట్లే? దానికి జ్ఞానం అంటారు. అర్థమైంది? ఇప్పుడు టీవీ షోలు చూస్తే వంట వచ్చినట్టు కాదు. ఏది? వంట కుకింగ్ షోస్. ఎవరో చెప్పారబ్బా ఏదో మంచి కుకింగ్ షో మన హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు, ఏదో ఫార్మ్ టు ఫుడ్సా ఉందా? ఫార్మ్ టు ఫుడ్స్. ఎక్కడ అన్న ఫార్మ్ టు ఫుడ్స్లో చూసి నేర్చుకొని చేసేసానా అన్నాడు. ఓ వెరీ గుడ్ బ్రదర్, సూపర్ అన్నాను. బట్ దట్ ఇస్ ద ఫస్ట్ టైం ఆయన జ్ఞానం వాడింది అదే మొట్టమొదటిసారి. నేను అడిగాను, మరి ముందు చేశారా బ్రదర్ అంటే, చూశానన్న, చాలా చూశాను అన్నాడు. అర్థమైందా? అంటే మనకు తెలుసు కానీ దాన్ని ఆచరణలోకి తేవట్లేదు. మనకు తెలుసు కానీ దాన్ని మనము రియాలిటీలోకి తేవట్లేదు. అంటే జ్ఞానం లేకపోవడం. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. విజ్డమ్ అనేది జ్ఞానము, నాలెడ్జ్ అంటే తెలుసుకోవడం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము కానీ మనం దాని ఆచరణలోకి పెట్టకపోతే వేస్ట్ అది. ఓకే, లెట్స్ రీడ్. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు జ్ఞానమును అంటే విసర్జించడం అంటే ఏంటి? విసరడం కాదు, నెట్టివేయడం. నువ్వు జ్ఞానమును వదిలేసుకున్నావు. యూ హ్యావ్ రిజెక్టెడ్. నువ్వు జ్ఞానమును విసర్జించి ఉన్నావు కనుక, నువ్వు రిజెక్ట్ చేసావు కనుక. ఇక్కడ దేవుని రిజెక్ట్ చేశాడా? దేవుని రిజెక్ట్ చేశాడు. దేవుని కాదు, జ్ఞానమును. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. అర్థమవుతుందా మీకు? దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. ఈరోజు క్రిస్మస్ని మనం రైట్ వేగా డెలివర్ చేయకపోతే వచ్చే తరము ఇంకా నశించిపోతుంది. బట్ ఇఫ్ యు డెలివర్ ఇట్ ఇన్ అ బెటర్ వే, క్రిస్మస్ని కానీ మనం సరైనటువంటి రీతిగా మనం డెలివర్ చేస్తే ఏమవుతుందో తెలుసా? వచ్చే తరం ఇంకా మెరుగుపరచబడుతుంది. ఆమేన్. నువ్వు వచ్చే తరం మెరుగుపరిచేవాడుగా ఉంటావా, నశింపచేసేవాడుగా ఉంటావా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ప్రాముఖ్యం ఇది, వెరీ ఇంపార్టెంట్. నువ్వు నీ యొక్క పిల్లల కొరకు నువ్వు చేయగలిగే ఒకే ఒక మంచి పని ఏంటో తెలుసా? సరైనటువంటి జ్ఞానం అందించడం. సరైనటువంటి జ్ఞానం అందించడం, వారిని సరైనటువంటి ప్లాట్ఫామ్ మీద నిలబెట్టాలంటే, వారిని సరైనటువంటి హోదాలో నీ యొక్క లోకంలో పెట్టాలంటే ఏం చేయగలవో తెలుసా? వారికి సరైనటువంటి జ్ఞానాన్ని అందించాలి. ఇందా మనం వీడియో చూసాం, శాంటా క్లాస్ అని, క్రిస్మస్ ట్రీ అని, బీర్లు తాగొచ్చని, హాలిడేస్ అని, వెకేషన్ టైం అని, అక్కడికి ఇక్కడ తిరగొచ్చని. నో, దట్స్ నాట్ వాట్ క్రిస్మస్ ఇస్. ఇంకొకరేమో క్రిస్మస్ అంటే రెడ్ కలర్ అంట. మర్డర్ చేస్తే వస్తుంది రెడ్.
నా ప్రియ సహోదరి సహోదరుడు, టుడే ఐ వాంట్ యు టు మేక్ యూ థింక్ అబౌట్ దిస్. ఒకసారి ఇందాక మత్తయి సువార్త ఆ వాక్యం చూద్దాం. మత్తయి సువార్త 8వ వచనం పెట్టండి. ఈ ప్రజలు నేను చదువుతా. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్స్ హ్యాపెనింగ్. క్రిస్మస్ అనగా మనం ఏమనుకుంటున్నామంటే, ఓ ట్రీ అండి, క్రిస్మస్ అనగా స్టార్ అండి, క్రిస్మస్ అనగా కొత్త బట్టలు అండి, క్రిస్మస్ అనగా కొత్త షూస్ అండి, క్రిస్మస్ అనగా కొత్త ఇల్లు శుభ్రం. గెట్ యువర్ హౌస్ క్లీన్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కానీ క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఏంటి? క్రిస్మస్ అనగా ఇల్లు క్లీనింగ్ ఒకటే కాదు. వై ఆర్ యూ గెటింగ్ ఇట్ క్లీన్డ్? హౌస్ క్లీన్ ఉండాలి. క్లీన్గా లేకపోతే ఎలాగా? అవునా కదా? సంవత్సరం ఒక టైం ఎంచుకుందాం డీప్ క్లీనింగ్. ఎందుకంటే సంవత్సరానికి పేరుకుపోతూ ఉంటుంది కొన్ని సందుల్లో, సోఫాల దగ్గర. మనం ఎప్పుడు తీయం దాన్ని మనం సంవత్సరం ఒకసారి తీసి చక్కగా క్లీన్ చేసుకొని నీట్గా ఉంటుంది. ఫైన్, గుడ్. అండ్ క్రిస్మస్ ఇస్ అ గుడ్ అకేషన్. గుర్తుంటుంది క్రిస్మస్ అనగా మనము క్లీన్ చేసుకోవాలి, వాల్స్ పెయింట్ చేసుకోవాలి. వెరీ గుడ్, ఫెంటాస్టిక్. కానీ ఏమైందో తెలుసా? మనం వాల్ పెయింటింగ్ దగ్గర ఉండిపోతున్నాం, సోఫాలు తీసి క్లీన్ చేయడం దగ్గర ఉండిపోతున్నాం. దట్స్ నాట్ వాట్ క్రిస్మస్ ఇస్. అదే చూస్తున్నారు, అది మాత్రమే కన్వే అవుతుంది. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. క్రిస్మస్ అనగా ఏంటి? యేసు ప్రభు వచ్చినటువంటి వర్తమానాన్ని మనం అర్థం చేయించుకోవడం, అర్థం చేయడం, అర్థం చెప్పడం. క్రిస్మస్ అనగా అది. పెట్టండి అది 8వ వచనం 9వ వచనం పెట్టండి. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. ఎవరు కల్పించారు ఇది? ఒకసారి ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు. బ్రదర్ క్రిస్మస్ అన్నాడు. ఏంటి క్రిస్మస్ ఏంటి? అదే బ్రదర్ క్రిస్మస్ వచ్చేస్తుంది కదా, మనందరం జోష్ అన్నాడు. ఆయన క్రిస్టియన్ కూడా కాదు, క్రీస్తు ఎవరో కూడా తెలీదు. బ్రదర్ అని ఒకే ఒక కారణం కొరకు అనాలి మనం అన్నాను. ఏంటి బ్రదర్ అది అన్నాడు. నీ కోసం ఒక రక్షకుడు పుట్టాడు, అది నువ్వు తెలుసుకో, అదే నిజమైన క్రిస్మస్ అన్నాను. హల్లెలూయా. అర్థమైంది ఇప్పుడు? ఆ కారణం చేత నాట్యమాడు. బట్ నీ నాట్యం దాన్ని తెలపాలి కదా. హల్లెలూయా. కేరళ సభలో కూడా పాట పాడుతున్నప్పుడు చూస్తూ ఉంటున్నాను. నేను లాస్ట్ ఫ్రైడే అబ్జర్వ్ చేశాను. వీళ్ళందరూ అరుపులకే, పాట పాడట్లేదు. ఎవడు పాట పాడుకుని అరుస్తున్నాడు. ఏంటి పాట పాడుతూ అని పాట పాడు. ఐ ఆల్వేస్ డూ సర్వేస్. ఎప్పుడు సర్వేలు చేస్తాను. సో క్యారల్స్ గురించి అడుగుతాను, ఎలా జరిగింది క్యారల్స్ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్. అన్న సూపర్ అన్న, క్యారల్స్ చాలా బాగా జరిగింది అన్న అన్నాడు. ఏంటి డిఫరెన్స్ ఏంటి అని అడిగా అబ్బాయిని. అడిగితే అన్న ఎవ్రీ ఇయర్ మనకి సాంగ్స్ చాలా బాగుంటాయి, క్యారల్స్ అంతా ఫుల్ జోష్ ఉంటుంది, కానీ ఇయర్ మెసేజ్ కూడా చాలా బాగుందన్న అన్నాడు. అవునా, ఏమర్థమైంది నీకంటే? అన్న మీరు యేసుప్రభు గురించి చాలా చక్కగా ఒక్కొక్క ఇంట్లో చెప్తున్నారు, అది చాలా నచ్చిందన్న నాకు ఫస్ట్ టైం అన్న యేసుప్రభు అసలు ఏంటి పశువుల పాకలో ఇట్ ఇస్ అ ప్లాన్డ్ బర్త్, అదొక ప్లాన్తో పుట్టాడా? నాకు ఇప్పటివరకు అర్థం కాలేదన్న. ఐ థాట్ ఐ థింక్ ఐ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ అనిపించింది. మనం ఏమనుకుంటాం, అని దిక్కు లేక పశువుల పాకలు పుట్టాడు అనుకుంటాం. కాదురా బాబు, ఎన్ని సంవత్సరాల నుండి ప్రవచిస్తున్నారు యేసుప్రభు పుట్టుక గురించి. అంటే దేవుడు ఎప్పటి నుండి సిద్ధమవుతున్నాడు ఆయన యొక్క బర్త్ గురించి. ఆయన అన్ని సంవత్సరాల నుండి సిద్ధమవుతుంటాయి. స్ట్రాటజిక్గా అదే టైంలో ఆ యొక్క రోమన్ ఎంపైర్ ఏలుతున్నప్పుడు ఆయన ఆ యొక్క పుట్టుకను ప్లాన్ చేశాడు. ఇన్ని ప్లాన్ చేయలేడా? ఆయన ఎక్కడ పుట్టాలో ప్లాన్ చేయలేడు అనుకుంటున్నారా? నో, దట్ వాజ్ అ స్ట్రాటజిక్ లొకేషన్. ఇదంతా మీరు వచ్చే వారంలో తెలుసుకుంటారు. ఇట్ వాజ్ అ స్ట్రాటజిక్ లొకేషన్, ద బెస్ట్ మార్కెటింగ్. ఏంటి రాజు దేవుని యొక్క కుమారుడు పశువుల పాకలో పుట్టాడా? న్యూస్ ఆల్ ఓవర్. ఏంటి రూలర్స్ పశువుల పాకకి వెళ్ళారా?
Yeah, that exactly what happened. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ వేళ నో యూ నీడ్ టు అండర్స్టాండ్, లీవ్ ఇగ్నోరెన్స్. నీ యొక్క అజ్ఞానాన్ని వదిలేసి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆమేన్. దట్స్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గివ్ టు జీసస్. ఆ జ్ఞానులు సాంబ్రాణిని, బోలమును, బంగారముని ఇవన్నీ తెచ్చారు కదా. ఈరోజు ఈ క్రిస్మస్ సీజన్లో నువ్వు దేవునికి గొప్ప కానుక ఏమి ఇవ్వగలవు తెలుసా? అజ్ఞానాన్ని విడిచి జ్ఞానంలో నడుచుకోనుట. ఆమేన్. ఆల్రైట్. ఈ యొక్క వర్తమానము నీ వాట్సాప్ స్టేటస్లో కనబడాలి. హల్లెలూయా. రైట్, లెట్ మీ గివ్ అ ఛాలెంజ్ ఫర్ ఆల్ ద పీపుల్ ఓవర్ హియర్. ఈ క్రిస్మస్ సీజన్ అంతా, ఇప్పటి నుండి న్యూ ఇయర్ వచ్చినంత వరకు, ఓకే, Jan 1 వరకు ఒక పని చేద్దామా? మనము మన యొక్క వాట్సాప్ స్టేటస్లో క్రీస్తు పుట్టుక గురించి, ఓకే, ఒక్క వర్స్ని మనం స్టేటస్ కింద ఎవ్రీడే షేర్ చేద్దాం. ఓకే, ఏదైనా యువర్ విష్ గూగుల్ చేయండి, బైబిల్ వర్సెస్ అబౌట్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్, అన్నీ వస్తాయి. ఓకే, లెట్స్ పోస్ట్ 1 బైబిల్ వర్స్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ ఎవ్రీ డే. మీరు ఎప్పుడు లెగిస్తే, అంటే కొంత నైట్ షిఫ్ట్లు, డే షిఫ్ట్లు, ఎప్పుడు లెగిస్తే అప్పుడు లెగిసిన వెంటనే ఆ యొక్క వచనాన్ని మనము మన వాట్సాప్ స్టేటస్ కింద పెడదామా? యా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. యాక్సెప్ట్ అయినంత వరకు చేసి చూపించండి. సో ఐ కెన్. ఫెంటాస్టిక్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, సో మీ చేతులు ఎత్తినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఎవ్రీ డే, ఓకే, పోస్ట్ అ మెసేజ్, అ బైబిల్ వర్స్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో కూడా. ఓకే, ఎవ్రీబడి ఈస్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అన్నీ వాడుతున్నారు కదా. మేమేం వాడలేదండి, పక్కడికి వెళ్ళి చెప్పైతే. రైట్, లెట్స్ డూ దాట్. దానివల్ల ఏమవుతుంది తెలుసా? మన జ్ఞానం పెరుగుతుంది. ఏమవుతుంది? మన జ్ఞానం పెరుగుతుంది. రైట్, సో ఐ వాంట్ క్లోజ్ దిస్ మెసేజ్ విత్ దిస్ పాయింట్. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూద్దాం. సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై అక్కడ ఆపండి. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు అంటే ఇక్కడ పౌలు ఏమని రాస్తున్నాడంటే, ఇశ్రాయేలీలు ఏం పొందాలంట? రక్షణ పొందాలి. అర్థమవుతుంది ఇప్పుడు? ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, అది నా యొక్క హృదయ ఆశ. ఓకే, అది నా యొక్క హృదయ ఆశ. అది దట్ ఈస్ మై పర్పస్. అది నా జీల్. దట్స్ వాట్ ఐఎమ్ ప్యాషనెట్ ఫర్. ఓకే, అది నా జీల్. దట్స్ మై జీల్. నా ఉద్రేకం అది, నా యొక్క తపనది. ఇశ్రాయేలీలు రక్షణ పొందాలి, ఇంకా వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అంట అది. ఓకే, పౌలు రాస్తున్నాడు, పాల్ ఈజ్ రైటింగ్, ఇలా రాస్తున్నాడు, అది నా ప్రార్థన, అది నా కోరిక. 2వ వచనం పట్టండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారు. ఏమంటున్నాడు? వారు దేవుని గూర్చి ఆసక్తి గలవారు. ఆసక్తి గలవారు అంటే దే ఆర్ హై ఫర్ గాడ్, దే ఆర్ ఎనర్జెటిక్ ఫర్ గాడ్, ప్యాషనెట్ ఫర్ గాడ్, ప్యాషన్, క్రేజీ ఫర్ గాడ్. వారు దేవుని గురించి ఆసక్తి కలిగిన వారు. అయినను, ఎప్పుడైనా అయినను లేకపోతే అయితే అని వస్తే జాగ్రత్త చదవాలి అక్కడ నుండి. ఓకే, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఆ ఆసక్తి పనికి వస్తుందా? ఆ ఆసక్తి ఎందుకు పనికిరాదు? దమ్ముడికి పనికిరాదు, గడ్డం గీసుకోవడానికి పనికిరాదు. చెప్తున్నాను కదా, మన కేరళస్కి వచ్చినప్పుడు ఏయ్ 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 డ్యాన్స్ చేశారు. నువ్వు ఎయ్ 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 అని ఎన్నిసార్లు అరిసినా ఆసక్తి పనికిరాదు. పాట పాడుతూ డ్యాన్స్, వాక్యం చెప్తూ డ్యాన్స్. హల్లెలూయా. నీ జీలు సరైనటువంటిదిగా ఉండాలి. చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి, మరి ఆసక్తి అంతా వేస్ట్ అయిపోతుంది ఇక్కడ. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, ఫౌండేషన్ లేదు దానికి. ఆ ఇల్లు కూలిపోతుంది. ఓ క్రిస్మస్ వచ్చేసింది, క్రిస్మస్ వచ్చేసింది, ఓ అటు ఇటు తిరిగేస్తుంటారు మిస్టర్ బీన్ లాగా క్రిస్మస్ వచ్చేసిందని. ఆ మిస్టర్ బీన్ వీడియోస్ చూసి చాలా నవ్వుకుంటూ ఉంటాను, నాకు ఫీడ్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు
ఆయనకి క్రిస్మస్ స్టోరీస్ ఉంటాయన్నమాట. ఎంత ఆసక్తిరా, ఎంత సెలబ్రేట్ చేసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది, జ్ఞానం ఉండదు వెనక. క్రిస్మస్ అనగానే క్రిస్మస్ వస్తుందనే స్వెటర్ కొనుక్కోవాలి, డ్యాన్స్ చేసే స్వెటర్ ఏం అవసరం లేదు అసలు. హల్లెలూయా. మన ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండాలంట. అందరూ లేచి నిలబడదామా? జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి ఈరోజు నువ్వు కలిగి ఉన్నావా? జస్ట్ చెక్ ఇట్ అవుట్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ లాట్ ఆఫ్ టైమ్ టుడే టు ఇంట్రోస్పెక్ట్. నిన్ను నువ్వు పరిశీలించుకో. పరిశీలించుకుందాం ఒకసారి, మన హృదయాన్ని పరిశీలించుకుందాం. జస్ట్ ఇన్స్పెక్ట్ యువర్ హార్ట్, ఇంట్రోస్పెక్ట్ యువర్ హార్ట్. దేవా, ఈ యొక్క క్రిస్మస్ని నేను ఆ యొక్క క్రిస్మస్ వర్తమానం అందిస్తున్నానా? దేవా, నేను ఈ యొక్క క్రిస్మస్ అర్థాన్ని నేను తెలియపరుస్తున్నానా? లేకపోతే అజ్ఞానంతో కూడినటువంటి ఆసక్తితో నేను వ్యవహరిస్తున్నానా? దేవా, నా జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ ట్రీకి అర్థం లేదు, ఈ యొక్క డెకరేషన్స్కి అర్థం లేదు ప్రభువా. నీవు లేకపోతే వీటికి అర్థం లేదు నైనా. ఎందుకంటే నా యొక్క సెలబ్రేషను నీ పైన ఆధారపడి ఉండాలి. నా సెలబ్రేషన్ నీ పైన, నీ బట్టి ఆధారపడి ఉండాలి నైనా. క్రీస్తు ఎవరో తెలుసా? హీ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ ఆల్ ద లాస్. హీ ఈస్ ద కల్మినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ద వరల్డ్ హ్యాస్. ఆయనను కదా మనం ఆరాధించాలి. ఆ యొక్క వర్తమానాన్ని కదా మనం ఆరాధించాలి. యేసయ్య ఈరోజు నీతో ఉన్నాడా? యేసయ్య ఈ ఉదయకాలము నీ హృదయంలో నివసిస్తున్నాడా? ఆయన చెప్పినటువంటి వర్తమానము నీ యొక్క చేష్టల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా అది రిఫ్లెక్ట్ అవుతుందా? ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్? ఆ ఆచరణ ఎప్పుడు కూడా సత్యానికి బానిసై ఉండాలి, కానీ సత్యము ఆచరణకి బానిస అవ్వకూడదు. ఆచరణ ఎప్పుడు సత్యం బట్టి ఉండాలి. సత్యం బట్టి, ఆచరణ బట్టి మన యొక్క సత్యాన్ని మారిస్తే అది వృధాగా పోతుంది, సత్యం మారిపోతుంది. సత్యము పోయి అజ్ఞానం వస్తుంది. ఈ ఉదయకాలమున I just want to leave you with this thought. ఈరోజు ఈ ఉదయకాలము యేసే నీలో ఉన్నాడా? నీ హృదయంలో నివసిస్తున్నాడా? ఆయన చెప్పినటువంటి వర్తమానం నీలో ప్రకాశిస్తుందా? ఈజ్ ఇట్ రిఫ్లెక్టింగ్? ఈజ్ ఇట్ గ్లోయింగ్ ఇన్సైడ్ యూ? నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవు నాతో వస్తే దిగులు నాకుండదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే ఆజ్ఞాపిస్తే తెగులు నన్నంటదు. నీవే కావాలయ్యా నాతో, నీవే కావాలయ్యా. అవును ప్రభు, నీవే కావాలయ్యా నాతో. అవును రాజా, నీవు నాతో కావాలి, నీవే నాతో రావాలి ప్రభువా, నాతో. యేసు నీ
రావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునే నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో నీవే కావాలయ్యా, నీవే చెప్దామా? యేసయ్యా నీవు నాకు కావాలి. ఈ క్రిస్మస్ సీజన్ నీవు నాకు కావాలయ్యా. దేవా నీ యొక్క దివ్య కార్యం నాలో చేయము. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. అవును ప్రభువా, యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. దేవా యొక్క క్రిస్మస్ సీజన్ వేళ ప్రభువా, దేవా యొక్క క్రిస్మస్ సీజన్లోనైనా నాకు కలిగినటువంటి అజ్ఞానాన్ని, దేవా ఇక ఎవరో తెలియనటువంటి పెద్దలు పెట్టినటువంటి ఆచారాల్లో ప్రభువా సత్యం లేకపోతే ఆ సత్యాన్ని నైనా నేను ఈరోజే విడుస్తున్నాను నాయన. దేవా అనేకమైనటువంటి ఆచారాలు, అనేకమైనటువంటి క్రియలు ప్రభువా నీకు విరుద్ధంగా ఉండేటువంటి, నీ యొక్క వాక్యానికి విరుద్ధంగా ఉండేటువంటి దేవా నాకు తెలుసో తెలియకుండా నేను ఆచరిస్తున్నట్లయితేనైనా వాటిని ప్రభువా ఈ దినాన్ని నేను విసర్జిస్తున్నానయ్యా. ఐఎమ్ రిజెక్టింగ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. దేవా నీ యొక్క జ్ఞానమును నాకు దయచేయు. దేవా నీ యొక్క ప్రేమలో నేను ఎలా నడుచుకోవాలో, దేవా నీ యొక్క ఆత్మ ఫలాల్లో నేను ఎలా నడుచుకోవాలో దేవా వాటిని నాకు నేర్పు రాజా. ఈ క్రిస్మస్ సీజన్ ప్రభువా దేవా ఒకవేళ నేను ఆర్థిక పరిస్థితిలో నేను వెనకబడి ఉంటే దేవా దాన్ని నేను ఎలా మెరుగుపరుచుకోవాలో నాకు నేర్పుమయ్యా. ఆ జ్ఞానం నాకు దయచేయు దేవా. ఇంకా అనేక మందికి ఇచ్చేవారుగా శిరస్సుగా నన్ను తయారు చేయమయ్యా. దేవా నీ యొక్క జ్ఞానములో, నీ యొక్క బలములో, నీ యొక్క శక్తిలో నీవు నన్ను మెరుగుపరచు. నీవు కావాలి రాజా. దేవా యొక్క క్రిస్మస్ వేళ ప్రభువా, ఈ యొక్క క్రిస్మస్ సీజన్లోనైనా నీ యొక్క సత్యాన్ని నేను ఎరిగి ఉండాలయ్యా. దేవ క్రిస్మస్ అనగానే దేవ ఈ యొక్క కమర్షియల్స్ కాదు ప్రభు. దేవ యొక్క బట్టలు, వస్త్రధరణ, లేకపోతే ఏదో బహుమతులు, ఇవి కాదు ప్రభువా. దేవా నిన్ను బహుమతిగా ప్రభువా, ఈ యొక్క లోకానికి ప్రభువా నిన్ను బహుమతిగా తండ్రి ఎలాగైతే ఇచ్చాడో నీ యొక్క ఆత్మను, నీ యొక్క వాక్యమును, నీ యొక్క సత్యమునైనా ఒక బహుమతిగా నేను అనేక మందికి అందించే మార్గాలనే తెరవమని ప్రార్థిస్తున్నాను దేవా. యొక్క అసత్యాన్ని దూరపరిచి సత్యాన్ని నేను దగ్గర పరిచేవాడుగా నేను నన్ను సిద్ధపరచు దేవా. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో let there be joy, let there be happiness, and let there be abundance of Father, but above all let there be truth, let there be knowledge. జ్ఞానమును దయచేయము, సత్యాన్ని దయచేయము. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘమంతటికి సదాకాలము తోడైనను గాక. ఆమేన్.